నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నమస్కారాలు. ఎస్. ఆ, నిన్న ఏదైతే జనసేన సభ సక్సెస్ అయిందో దాన్ని ఖచ్చితంగా మనం ఒక పాజిటివ్ గానే చూడాలి. ఎందుకంటే ఆ, అటు జనసేన అభిమానులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, అదే విధంగా ఈ ఏదైతే వైసీపీ అరాచక పాలన నుండి విముక్తి పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా తెలియజేసినటువంటి పరిస్థితి మన అందరం అయితే చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజు దీని మీద ఈ వైకాపా వాళ్ళు కొంతమంది పేటిఎం బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ ఏం చేస్తుందంటే లేనిపోని రాద్ధాంతరం క్రియేట్ చేస్తా ఉన్నారు. ఏంటంటే సామెత ఉంది ఏంటంటే ఆ కన్నకు లేని దొరద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు వీళ్ళు ఎక్కడెక్కడో ఏళ్ళు పెట్టి వాసన చూసుకునే అలవాటు వీళ్ళకి ఇంకా పోలా. ఇప్పుడు సమావేశం జరుగుతా ఉంది. సమావేశం జరిగేటప్పుడు రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళ పార్టీ కార్యకర్తను ఉత్సాహపరచుకోవడం కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కానివ్వండి, వాళ్ళ యొక్క భవిష్యత్తు కార్యాచరణ కానివ్వండి, వాళ్ళకుండే క్రియాశీలకమైనటువంటి మెథడ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాటన్నిటిని కూడా రాద్ధాంతరం చేయాల్సిన పని లేదు. నిన్న జరిగిన సక్సెస్ వరకు నిన్న జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మేమైతే 100% దాన్ని సానుకూలంగా స్పందిస్తా ఉన్నాం. వాళ్ళకి మేము ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ మీటింగ్ వాళ్ళు ఫస్ట్ టైం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక లూజర్ కాదు, ఆయన ఒక పోరాట యోధుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కలిసికట్టుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి మనం చూసుకుంటే రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏవైతే వీళ్ళు ఇప్పుడు సమావేశం పెట్టారో 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరాలకి ఎంటర్ పరిస్థితి. అంటే వైసీపీ పార్టీకి కూడా సేమ్ ఏజ్ ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళు ఆవిర్భావ దినోత్సవం మార్చి 11వ తేదీ జరుపుకుంటారు, వీళ్ళు మార్చి 14వ తేదీ, జస్ట్ 3 years గ్యాప్ తో. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క జర్నీ, వైసీపీ యొక్క జర్నీ ఓవరాల్ గా ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ 67 సీట్లు ఆడించి 151 సీట్లు ఆడించి ఈ రోజు 11 సీట్లు పెట్టిపోయాడు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇనిషియల్ గా 14లో పోటీ చేయలేదు, 19లో పోటీ చేసి 1 సీట్ గెలిచాడు. ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తో 21 సీట్లు గెలిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే దీన్ని బట్టే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పోరాట యోధుడు. జగన్మోహన్ రెడ్డి లాగా ఎక్కడ పడితే అక్కడ కాడే వదిలేసే రకం కాదని చెప్పి చెప్పొచ్చు. అయితే ప్రశ్న వేశారు, ఈ సక్సెస్ మీరు ఎలా తీసుకుపోతా ఉన్నారు, కూటమి ప్రభుత్వాలు ఏ విధంగా రేపు ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే పరిస్థితి మాట్లాడు. అటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి లేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని చెప్పారు. అదే విధంగా 15 సంవత్సరాలు ఇదే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతోందని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా దీని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు ఏమన్నా రాఘవేంద్ర గారు ఒక మాట, అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదా? సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారండి, మరో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, జన సైనికులు గాని ముందుకెళ్లాలని చెప్పారు. రాఘవేంద్ర గారు జన సైనికులు గాని ప్రస్తుతం మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయాన 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండబోతున్నారని చెప్పేసి కూడా వాళ్లే డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. నేను అదే చెప్పా, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకని పవన్ కళ్యాణ్ గారే స్వయాన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని. మళ్ళీ లేనిపోని కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం అనేది ఈ పేటీఎం బ్యాచ్ కి అలవాటైందని చెప్పి చెప్తా ఉన్నా. కూటమిలో ఎటువంటి లుకలుకలు లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పెద్దలు కానీ, రాఘవేంద్ర గారు ఒక మాట, ఇప్పుడు జన సైనికులు కోరుకుంటున్నది తమ అధినేత ముఖ్యమంత్రి అవుతాడు, సీఎం అని అంటున్నారు. సో ముఖ్యమంత్రి ఆయన కాడు అని చెప్పేసి కాలేనని కూడా ఆయన ఒప్పుకున్నట్టుగా మనం భావించవచ్చా? ఒకటి. నంబర్ 2 వచ్చేసి ఈ కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో మనకు ప్రభుత్వంలో వాటా కూడా కావాలి, 2.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి కూడా కావాలని చెప్పేసి కూడా అడిగారు. అలాంటిది ఇదంతా కూడా తాకట్టు పెట్టేశాడు అని చెప్పేసి కూడా మరోవైపు నుంచి ఒక విమర్శ అయితే వస్తుంది.
అంటే భవిష్యత్తులో కూడా ఇప్పుడు 10-12 ఇయర్స్లో డిప్యూటీ సీఎం కాగలిగిన వ్యక్తి, అంటే 11 ఇయర్స్లో డిప్యూటీ సీఎం కాగలిగిన వ్యక్తి మరొక 10 ఇయర్స్ లోపల పోరాటం చేస్తే ముఖ్యమంత్రి కాలేడా? చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆయన భావించడంలో అర్థం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. సో ఫస్ట్ మీరు దీని మీద ఏమైనా స్పందిస్తారా? ఇప్పుడు నేననేది ఏంటంటే ఒకటి చాలా క్లియర్ అండి. ఏంటంటే ఇప్పుడు కార్యకర్తలు అన్న తర్వాత, నాయకులు అన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పార్టీ యొక్క పరిస్థితులు కానివ్వండి, వాళ్ళ అధినాయకుడు కానివ్వండి కొత్త స్థాయికి రావాలి, రాష్ట్రాన్ని పరిపాలించాలని వాళ్ళకు ఉండడంలో ఎటువంటి తప్పు మనం తప్పని పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజు కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలిగేటప్పుడు చాలా క్రియాశీలకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదైతే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడేటప్పుడు ఏంటంటే ఒక క్లియర్ గా వాళ్ళకు ఒక ఇండికేషన్ ఉంది. ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళకి మనం ఎవరైతే ఉన్నారో ఒక క్లారిటీ ఉంది. జనసేనలో ఉండే ముఖ్య నాయకులకు కానివ్వండి, జనసేన అధినాయకుడికి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి కానివ్వండి, బీజేపీ పెద్దలకు కానివ్వండి, ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది క్లారిటీ ఉంది. కాబట్టి కార్యకర్తలు ఎన్నెన్నో కోరుకుంటా ఉంటాం, అన్ని జరగవు కదా. ప్రతి ఒక్కటి కూడా వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు మాట్లాడుతారు. రమేష్ గారు, వైసీపీ అనేది పూర్తిగా అతపాతాలోగా పోతుంది. ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి చోటా మోటా నాయకులందరూ కూడా ఈ రోజు వైసీపీ పార్టీలో చేరుతున్నారు. ముందు వాళ్ళ పార్టీని కాపాడుకోమని చెప్పేసి నేను వాళ్ళకైతే ఒక సలహా ఇస్తా ఉంటాను.